గోప్యంగానే ఉంటారు, వస్తారు, కంప్లైంట్ ఇస్తారు, ఫేస్ ఎవరికి చూపెట్టరు, ఊరి పేరు కూడా చెప్పము, వస్తారు, కంప్లైంట్ స్వయంగా నేనే తీసుకొస్తాను, కంప్లైంట్ ఇప్పిస్తాను, వెళ్తాను. ఇప్పుడు ఎందుకు జరిగిన దానికి నా మీద దాడి జరిగింది ఇక్కడనే తణుకులనే కాబట్టి నేను అక్కడ అందుకే ఇక్కడనే కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తీసుకొని వెళ్ళిపోతాను. ముందు జరిగింది దాడి, ఒక రోజు ముందు. ఆ మహిళల్ని మీతో పాటు ఎందుకు తీసుకున్నాడు? ఆ వీడియోలో అమ్మాయి క్లియర్ గా చెప్తుంది, అగోరి మాకు చెప్పింది, నాకు ధైర్యం వచ్చింది, నేను చెప్తానండి. సో మీతో పాటు తీసుకొచ్చి ఎందుకు కంప్లైంట్ ఎందుకు? ఇప్పుడు అందరికి చూపెట్టాల ముఖం, అందరికి చూపెట్టి అందరు ఇచ్చేయాలనా? ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు ఎత్తానా, వాళ్ళ ఫేసులు చూపెట్టానా? ఇదే రాజేష్ నాథ్ గారు వేరే అనుచరులతోనే వాళ్ళకి థ్రెట్టింగ్ ఉండడానికి గ్యారంటీ ఏంది? నువ్వు ఇస్తావా? నువ్వు డైలీ కాపాడుతావా? పోలీసులు కాపాడతారా? కాపాడలేడు కదా, మరి నేను కాపాడుకుంటాను, నేను కాపాడుకుంటాను. సరే రేపు ఇప్పుడే నేను వీడియో కాల్ నీకు పేరు చూపెట్టాలా? మరి నీ కెమెరా చూపెట్టమంటే ఎంతమంది ఈ ఒక్క అమ్మాయి లేకపోతే ఇంకెంతమంది అమ్మాయిలు ఆయన బారిన పడుతున్నారు? ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? అఘోరికి అడగండి. కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు బయటకు వస్తారు, అందరు బయటకు వస్తారు. ఎవరెవరైతే రాజేష్ నాథ్ చేతుల మీదుగా వాడు ఎవరెవరికి అసభ్య ప్రవర్తన చేసిండో, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరూ వస్తారు, అందరు వస్తారు. అంటే గతంలో మీరు తణుకొచ్చినప్పుడు నాకు గుర్తున్నంత వరకు రాజేష్ నాథ్ అఘోరి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు, ఆశ్రమాన్ని తీసుకెళ్లాడు. ప్లీజ్ గురు ఇలా బట్ట కట్టుకో అని అన్నారు, బట్ట కట్టారు, అంతవరకే. నా గురువు కాదు, నా గురువు కాదు. ఆయన ప్లేస్ లో ఏ గురువు తప్పు చేసినా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటాను. గుడ్డ కట్టడానికి పిలిచాడు, గుడ్డ కట్టించాడు, అయిపోయినాం. అంటే మిమ్మల్ని రిసీవ్ అప్పుడు ఏమాట, అప్పుడు స్నేహం ఉండింది కదా మీకు? స్నేహం నాకు ఎవరితో ఎప్పుడు స్నేహం ఉండదు. అప్పుడు మీకు అతను ఏదో కొంచెం మంచిగా చెప్పాడు, ఎట్లా ఉండాలి ఏంటి అనుకోండి, మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేను పెట్టానా, వాళ్ళు పెట్టారా? వాళ్ళు పెట్టారు. మరి నన్ను అంటావన్నా? వాళ్ళ క్రేజ్ గురించి ఎవరైనా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం కంప్లైంట్ అయిపోతున్నారా? కంప్లైంట్ ఇస్తాను, ఎఫ్ఐఆర్ లేదు, ఇక్కడికి వెళ్ళి కదలను. అది అంటే మీకు నా గురించి, నా మీద దాడి గురించి నేను కంప్లైంట్ పెడుతున్నాను. రేపు బాధితులను తీసుకొని వచ్చి కంప్లైంట్ పెట్టిస్తాను, ఓకేనా? అది ఇప్పుడు మీరు ఇప్పటికైనా మహిళా సంఘాలు హిందుత్వం వాదులు అంటున్నారు కదా, ఇలాంటి జరిగినప్పుడు స్పందించండి. ఇలాంటి జరిగిన వాళ్ళని ఇలాంటి చెత్తన వాళ్ళని చితగొట్టండి, రాళ్లతో కొట్టి చంపేయండి. అంటే మాకేం తెలుసు, మీరే వెళ్ళారు కదా ముందు, ఫస్ట్ అసలు స్టార్టింగ్ మీరు వెళ్ళారు కదా, అసలు అతను ఉన్నాడని కూడా తెలియదు. తణుకులో మీరు వెళ్ళేదాన్ని, మీ తణుకేనా? మరి ఏలూరు వాళ్ళకు తణుకునున్న వాళ్ళకి సగం మందికి తెలియదు అంటే అలాగే ఉంటది. మరి దొంగలు అందరికి తెలియరు. అదే చెప్తున్నా కదా, ఎవరైతే గురువు అనే ముసుగులో ఉన్నాడో బట్ట కడతాం అని నాకు వేరే గురువు చెప్తే ఒకసారి వెళ్ళిరామ్మా పిలుస్తుండు అంటే, నేను ఇదే వైజాగ్ వెళ్ళాను కదా, వైజాగ్ నుండి ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నా కదా అని అదే తోవలగానే వచ్చిన వెంటనే గుడ్డ కట్టాడు, వెళ్ళిపోయినాం, అంతవరకే. ఇంకా స్నేహం ఏం లేదు మీకు? స్నేహం గాళ్ళతో, దొంగన కొడుకులతో నాకేం స్నేహం? మీకు చూపించాడు కళ్ళు? చూపించాడు. ఇప్పుడు నా ముంగట నిలబెట్టు, నేను చంపకపోతే అడుగు. మాయ ఎత్తాడు, దొంగోళ్ళు ఎందుకు ఎత్తారు? మీకు ఎప్పుడు తెలిసి యువతల్ని ఎలా మోసం చేస్తున్నారని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు? నేను మొన్న నన్ను 1 లక్ష రూపాయలు అడిగిండు. నన్ను 1 లక్ష రూపాయలు అడిగితే నేను అన్నాను దేనికన్నా, కొద్దిగా నాకు ఇబ్బందులు ఉన్నాయి అది అంటే, నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉంటారు, నాకు తెలిసిన ఒక అడ్వకేట్ కరీంనగర్లో ఉంటుంది, ఆమె త్రూ నేను వేపించి నేను ఇచ్చేసిన తర్వాత నేను అడిగితే నా మీదకి రివర్స్ అయింది. వాళ్ళ శిష్యులతో ఏదో కొట్టించిండు, ఇయ్యము ఏం చెప్తాడా. మళ్ళా నిన్న ఏమో పడ్డానే అంట, నేను చూడలేదు, ఆమెకు అడగాలి, నేను పడ్డాయని నాకు మెసేజ్ పెట్టింది అంతే. ఏంటి యువకులు తీసుకుని మీరు పోలీసులు కాంటాక్ట్ అవుతారు? అయితే మోసపోయిన వాళ్ళతో బాధితులాలు ఇంకా ఎంతమంది ఉన్నా సరే రావచ్చు. మీకు ఈ అఘోరి అమ్మ ఉంటది, నా ప్రాణం పోయినా సరే అందరినీ మహిళలను నేను కాపాడుకుంటాను. అది నా ప్రాణానికి నాకు లెక్కలేదు, కానీ ఇలాంటి దొంగలను మాత్రం శిక్షించే వరకు నేను నిద్ర కూడా పోను. ఒక్క యువతేనా, ఇంకా ఒక్కరికన్నా ఎక్కువ మంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు నాన్న, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఇంకా వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అన్ని ఉన్నాయి, మీకే త్వరలో వస్తాయి. మీ మీద దాడి చేసినప్పుడు వీడియోలు ఫోటోలు ఏమైనా ఉన్నాయా?
నేను నా మీద దాడి జరుగుతుంది, నేను వీడియోలు తీసుకుంటూ నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు శిష్యులు నేను పెట్టుకొని తిరగను. ఒక్కదాన్నే పోరాడతాను, ఒక్కదాన్నే చచ్చిపోతాను, ఒక్కదాన్నే నాకు అమ్మ కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చాను. ఇలాగే ఉంటాను కూడా. శిష్యులు ఎంతమంది ఉన్నా వాళ్ళు సాధనలోనే ఉండాలి. నాకు 5,000 6,000 మంది ఉన్నారు, కానీ సాధన చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. కానీ హిందుత్వంతో పాటు భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని మీరు గౌరవిస్తారా లేదా చెప్పండి. ఎందుకు మీరు సూసైడ్ చేసుకునే ప్రయత్నం అది నేను ఆత్మార్పణ చేసుకుంటా. అది నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం. అడిగే హక్కు ఎవరికీ లేదు. నాకు న్యాయం జరగకపోతే, స్త్రీలకు న్యాయం జరగకపోతే నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా. ఆపడానికి ఎవరికి హక్కు లేదు. రాజ్యాంగమా ఏది లేదు. నాకు చెప్తున్నా కదా, నాకు తెలిసిందల్లా ఒకటే నినాదం, సనాతన ధర్మం. నేను ఏదైతే 3 నియమాలతో వచ్చానో, గో సంరక్షణ, స్త్రీల గురించి, సనాతన ధర్మం, వీటి గురించే నాకు. మీకు పోలీస్ స్టేషన్ల రాజ్యాంగమా, ఐ డోంట్ కేర్. అది నాకు అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఆత్మార్పణ పోలీసులు కంగారు పడి, సాధారణ ప్రజలు కంగారు పడిపోయి, కంగారు పడమని ఎవరన్నారు? కంప్లైంట్ తీసుకుంటే ఎందుకు కంగారు పడతారు? అదే ఇక్కడ ఒక మర్డరోడ్ వస్తే వాళ్ళవి మాత్రం తీసుకుంటారు, రేపిస్ట్ వస్తే వాళ్ళవి తీసుకుంటారు. మరి ఇక్కడ ఏం చేసినా? నేను మర్డర్లు చేశానా? ఎవరి దగ్గరికి వెళ్ళాను మాయ మాటలు చెప్పి హోమాలు యజ్ఞాలు చేసి వీళ్ళలాగా డబ్బులు తీసుకున్నానా? లేకుంటే భూములు లాక్కున్నానా? ఏం చేసినా? ఒక తప్పు చూపియండి. నీతి నిజాయితీగా పోరాడుతున్నా కదా, మరి నాకెందుకు ఇలా? అందరి గురించే కదా పోరాడేది. రాజేష్ నాథ్ గురించి ఏమైనా రీసెర్చ్ చేశారా? ఏమైనా తెలుసుకున్నారా? ఇప్పుడు ఇంతమందిని రక్షిస్తామని అంటున్నారు కదా, ఆయన గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తే ఏం చేస్తున్నాడు రాజేష్ నాథ్ అని ఆవిడ అనుకుంటుంది. అయితే సుమతి, రాజేష్ నాథ్ అయితే ఇంకా కాంటాక్ట్ లోకి రాలేదు. తనకి సంబంధించి ఇప్పుడు గతంలో తన మీద రాజేష్ నాథ్ అనుచరులు దాడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి రిసెప్షన్ లో ఆవిడ కూర్చుని ఉంది. సో పోలీసులు కూడా అదే అంటున్నాను, అంటే దొంగలు అలా చేస్తున్నారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్నారు కదా, ఏమైనా రీసెర్చ్ చేశారా? బాధితురాలతో మాట్లాడడం కాకుండా ఇంకేమైనా బ్యాక్ ఎండ్ లో రీసెర్చ్ చేశారా రాజేష్ నాథ్ మీద? అడగండి. 10 గంటలు తనకు చూపించాడు, అతను చాలా మోసగాడు అని అయితే ఆమె చెప్పడం వరకు జరుగుతుంది. సో ఆమె అంటే మీకు మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేశారా రాజేష్ నాథ్ది? సో మొత్తం రాజేష్ నాథ్ విషయాలన్నీ ఓకే, మనం చూస్తున్నంత వరకు దాడికి సంబంధించినటువంటి తన మీద దాడి చేశారు. ఆ దాడికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి తాను ఇక్కడికి వచ్చినట్లుగా అయితే అఘోరి చెప్తుంది. సో తన మీద దాడి విషయంతో పాటుగా రాజేష్ నాథ్ చేస్తున్నటువంటి అరాచకాలన్నీ తన దృష్టికి ఉన్నాయి. తనకి సంబంధించినటువంటి ఎంతమంది యువతులను మోసం చేశాడు, తనకి చాలా మంది ఫోన్ చేస్తున్నారు, తాము కూడా మోసపోయాం, లేకపోతే తాము కూడా డబ్బులు ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో వాళ్ళందరి సంబంధించిన సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయి. కాకపోతే మహిళల యువతులకు సంబంధించినటువంటి